నమస్తే. దేవి నవరాత్రుల స్పెషల్ MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు దేవి నవరాత్రుల్లో 7వ రోజు అండి. ఈ రోజు అమ్మవారు మనకి సరస్వతి రూపంలో దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజు అభిరుచిలో ఎలాంటి స్పెషల్స్ రాబోతున్నాయని మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఇవాళ స్పెషల్సే కాదండి, సో ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చి బోల్డ్ అని కబుర్లు చెప్తూ మంచి మంచి వంటలు చేసి చూపించడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు, ఇవాళ స్పెషల్ వంటలు ఏంటో చూడాలంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి కదా. సో స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికి బుల్లితెర నటిగా సుపరిచితమైన అశ్మిత ఇవాళ మన స్పెషల్ గెస్ట్ అండి. సో మన స్పెషల్ గెస్ట్ కి వెల్కమ్ చెప్పేద్దాం. అశ్మిత గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ 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 హలో వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెల్కమ్. సో ఈ రోజు దేవి నవరాత్రిలో 7th డే. సో ఆడియన్స్ అందరూ వెయిటింగ్, అశ్మిత గారు ఎలాంటి వంటలు చేస్తారా, ఏమేం కబుర్లు చెప్తారా అని. నిజంగా వెయిటింగ్. సో రెడీయా మరి మీరు? రెడీ, అబ్సల్యూట్లీ. సో మన షెఫ్ రాజు గారిని కూడా ఇన్వైట్ చేసేద్దాం. అశ్మిత గారు, రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. సో రాజు గారు ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ అశ్మిత గారు కూడా వచ్చేసారు. అండ్ అలాగే ఆడియన్స్ అందరూ కూడా వెయిటింగ్ చక్కగా ఈ రోజు ఎలాంటి వంటలు చేయబోతున్నారా మీరిద్దరు అని చెప్పేసి. సో అండ్ అశ్మిత గారు మీరు ఇలా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నాకు ఒక మంచి హాబీ కుకింగ్ అంటే. ఓకే. అండ్ నాకు డీస్ట్రెస్ చేయడానికి షూటింగ్ లేని టైంలో నేను చాలా కుకింగ్ అది వంటలు అది చేస్తూ ఉంటాను. కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్, మాక్సిమం హెల్దీ రెసిపీస్. ఓ నైస్. సో అయితే చక్కగా హెల్త్ కాన్షియస్ కాబట్టి హెల్తీ రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? ఓకే. సో మరి ఈ రోజు ఈ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్ లో మీరు ఏం చేయబోతున్నారు? మాకు ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఫస్ట్ సెగ్మెంట్ లో నేను అరటికాయ పులుసు కూర చేయబోతున్నాను. అరటికాయ పులుసు కూర. ఓ అరటికాయ ఇష్టమా మీకు? నాకు చాలా ఇష్టం. అందులో ఐరన్, మంచి సోర్స్ ఆఫ్ ఐరన్. అవును, కాబట్టి అన్ని ఇలా లెక్కేసుకొని చక్కగా వండుతూ ఉంటారా టైం దొరికినప్పుడు కూడా? అదే నాకు మంచి రిలాక్సేషన్ అంటే కుకింగ్. వెరీ గుడ్. సో అరటికాయ పులుసు కూర అంట రాజు గారు. ఓకే, మరి వంటలు పిండి వంటల్లో అరటికాయ పులుసు కూర. మరి అరటికాయ పులుసు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. అరటికాయ పులుసు కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రష్మిత గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం పాన్ లో ఆయిల్ వేసేయాలి. సో ఇలాంటి వాటికి ఎలాగో మనకి తక్కువ ఆయిలే పడుతుంది కదా. అవును, పులుసు కూర ఫ్రై అంటే కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ ఇలా పులుసు కూరల కంటే తక్కువ దాంతో అయిపోతుంది. ఓకే, ఎండుమిర్చి, ఎండుమిరపకాయ, ఓకే, తర్వాత పోపు దినుసులు, పచ్చిమిరపకాయ. నాకైతే స్పైసీ ఇష్టం. నాకు కూడా ఇష్టం స్పైసీ. కరివేపాకు, ఓకే. ఇది ఏదైతే ఫ్లేవర్ ఉంటుంది కరివేపాకు అండ్ పోపు గింజలు వేస్తే ఆ ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుంటుందండి, చాలా టెంప్టింగ్ ఉంటుంది. ఇది చక్కగా అదే. అవును. సో ఇవి మనకి చక్కగా వేయించుకొని చక్కగా పోపు పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ స్మెల్ అంతా కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ మన టేస్ట్ ని బట్టి. ఓకే, వేగిపోయింది చక్కగా. వేగిపోయింది కాబట్టి మనం ఇంకా చింతపండు ఇందులోనే సాల్ట్. ఓకే, ఈ అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా గీత, దీన్ని ముందే కొంచెం హల్దీ అండ్ సాల్ట్ కొంచెం అది బాయిల్ చేసి వేసి ఉడికించేసి పెట్టుకోవాలా? ఓకే. సో కారపొడి కూడా వేసేస్తున్నారా? అవును. ఓకే,
పసుపు. ఓకే, నైస్. సో ఇదంతా కూడా మనకు చక్కగా చింతపండు గుజ్జు కొంచెం ఉడికితే టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇది ఉడికేలోగా మేము ఫాస్ట్ ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, తేనె, శనగపిండి ఇంకా పచ్చిపాలు ఈ మూడింటిని కలిపి పేస్ట్ లా చేసి స్నానానికి ముందు ఒంటికి బాగా పట్టించి కొద్దిసేపు మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల చర్మంపై ఉండే మురికంతా తొలగిపోయి చర్మం శుభ్రపడి కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఇంగువ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది కదా రాజు గారు. కొంచెం మగ్గిపోయింది కదా, అవును. బాగా వస్తుంది. నైస్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, సో దీంట్లో ఉప్పు పసుపు వేసి ఉడికించేసి పెట్టుకోవాలి. కొంచెం బాయిల్ చేసి పెట్టాలి. ఓకే, ఇది వేసేద్దాం. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం బెల్లం. ఓకే, సో పులుసు అంటే మనకు కొద్దిగా బెల్లం ఉంటేనే బాగుంటుంది. స్వీట్ అండ్ సార్ మంచి కాంబినేషన్. యా, కొద్దిగా వాటర్ యాడ్ చేయనా. ఇందులో కొంచెం ఈ ధనియా పొడి వేసి. ఓకే, ఓకే. సో అష్మిత గారు, మీరు మార్వాడీస్ కదా, మీకు అంటే ఇలాంటి రెసిపీస్ తెలుసా? ఇలా పులుసు కూరలు? నాకు యాక్చువల్లీ కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిషెస్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ నాకు తెలుగు వంట అంటే చాలా ఇష్టం అసలు. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తూ కూడా నాకు ఆల్మోస్ట్ 14 years అవుతుంది. 14 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ బయట చక్కగా అన్ని తెలుగు వంటలే తింటూ ఏంటంటే నాకు ఇప్పుడు ఇంట్లో అంతగా నచ్చదు. మమ్మీ వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు సగం తెలుగు అయిపోయారు. సగం ఏంటి, పూర్తిగా అయిపోయారు ఎప్పుడో. అది కరెక్ట్. సో కాబట్టి అంటే ఇలాంటి వంటలు ఎప్పుడైనా చేసి ఇంట్లో వాళ్ళకి పెడుతూ ఉంటారా? ఇంట్లో వాళ్ళకి కూడా పెడుతూ ఉంటాను. వాళ్ళు కూడా చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను మా సిస్టర్స్ బ్రదర్స్ అందరూ అంటే పెద్ద జాయింట్ ఫ్యామిలీ మాది. సో మేమంతా ఇక్కడే పెరిగాం కాబట్టి వాళ్ళ టేస్ట్ కూడా సగం ఇలాగే అయిపోయింది. కానీ మా పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఆ స్కూల్లోనే ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి వాటికి అలవాటు పడి ఉంటారు కదా, కాబట్టి అలాగా. అండ్ అయినా కూడా మీకు బాగా వంట వచ్చని నాకు తెలుసు, ఎందుకంటే ఫేస్బుక్ లో వాటిలో అప్డేట్స్ చూస్తుంటాను కదా. చక్కగా షూటింగ్ లో గ్యాప్ ఉంటే అష్మిత గారు మంచి మంచి వంటలు చేసి అలా పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. ఏమనుకుంటావు చూసి, ఓన్లీ చేస్తున్నారు, మాకు ఎప్పుడు పెట్టట్లేదు. అదే కరెక్ట్, ఛాన్స్ వచ్చింది. సో నైస్. సో ఇది మనకు కొంచెం దగ్గరకు అయితే తీసేసుకోవచ్చు కదా. అవును, అంతే. సో ఇలాంటివి మనకి చక్కగా అన్నంలోకి, చపాతీ లాంటి వాటిల్లో కూడా బాగుంటాయి. ఇది సెమీ డ్రై లాగా ఉంటుంది, పెద్దగా గ్రేవీ అనేది ఉండదు, సెమీ డ్రైనే ఉంటుంది. సో మనకి అదంతా కూడా కొంచెం ఆ వాటర్ అంతా ఎగిరిపోతే మనకి బాగుంటుంది. మూత పెట్టేద్దామా? యా, నైస్. ఇది ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి అరటికాయలు జస్ట్ ఒక చిన్న ఫ్లేవర్స్ అంతా దానికి పడితే సరిపోతుంది. అంతే. సో నవరాత్రుల గురించి చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? మా ఇంట్లో నవరాత్రి అంటే మన దసరా బాగా సెలబ్రేట్ చేస్తారు. అంటే మెయిన్ మనకి అష్టమి అవి ఉంటాయి కదా, బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ మామూలుగా ఇంట్లో అంతా మంచిగా డెకరేషన్ చేసి తర్వాత హారతి పాడతారు కదా, అది పాడేసి అందరికి ఏదైతే స్పెషల్ ప్రసాదం ఉంటుందో అది చేసి మంచిగా ఫెస్టివల్స్ అయితే ఏదైనా మా ఇంట్లో అందరు కలిసి చేయాల్సింది. ఎప్పుడు ఎవరు మిస్ చేయడం అనేది లేదు. సో చక్కగా మీది ఎలాగో పెద్ద ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి చాలా కలర్ఫుల్ గా ఉంటుందేమో కదా. బాగా కలర్ఫుల్ గా ఇలాంటి పండుగలు వస్తే అట్మాస్ఫియర్ అంతా కూడా. అవునవును, నైస్ నైస్. ఒకసారి చూద్దాం. ఇది అయిపోయినట్టేనా మనకి? ఇది అయిపోయింది గీత, అంతే. ఓకే, నైస్. సో మనం బనానా ముందు బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ మీలాగా చక్కగా ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు పొద్దున్నే అయినా కూడా అంటే ఇంట్లోంచి బాక్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ చేసేసుకోవచ్చు. అంతే. ఓకే, సో ఇది రెడీ గీత. ఫైనల్ గా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, మరి చూసారు కదా అష్మిత గారు చేసిన అరటికాయ పులుసు కూర రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. సో టేస్ట్ చూసే ముందు ఈ అరటికాయ పులుసు కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ పులుసు కూర తయారు చేసే విధానం: ముందుగా అరటికాయలు తరిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, బెల్లం, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ పులుసు కూర రెడీ.
మరి తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మీ హెయిర్ పొడిబారి నిర్జీవంగా ఉన్నట్లయితే తలస్నానం చేసిన తర్వాత ఆఖరిలో వెనిగర్ ఇంకా నీళ్లు ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని హెయిర్ ని ఒకసారి తడిపేసేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ సిల్కీగా షైనీగా ఉంటుంది. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, మీరే విజేతగా నిలవండి. అంతేకాదు, మీకు తెలిసిన మంచి రుచికరమైన వంటని మీరే స్వయంగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి అందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా మీకు బాగా తెలిసిన ఒక మంచి వంటతో పాటు మీ పూర్తి వివరాలను రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడం. ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్లు తప్ప వేరే ప్యాకెట్లు వర్తించవు, గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ అక్టోబర్ 10. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీ ఎంట్రీస్ ని త్వరగా పంపించేయండి. ఓకే అండి, మరి అష్మిత గారు తయారు చేసిన అరటికాయ పులుసు కూర తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మన షెఫ్ రాజు గారు ఏం చేస్తారో చూద్దాం. సో రాజు గారు, చక్కగా అరటికాయతో మంచి టేస్టీ డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరేం చేసి చూపిస్తారు మాకు ఈరోజు? స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. స్నాక్ చేస్తారా? ఓకే. వడలు అంటే ఏం వడలు? తమలపాకు వడలు. ఓ, తమలపాకుతో వడలు. ఆ ఫ్లేవర్ లో వస్తుంది మనకు. ఓకే. జనరల్ గా మనం బజ్జీలే వేసుకుంటూ ఉంటాం కదా. అవునవును. సో ఇలా వడలు కూడా చేసుకుంటాం. నైస్. సో బజ్జీ అంటే మనం ఆకు మొత్తం వాడుకుంటూ ఉంటాం కదా, సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఓకే ఓకే అండి, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో తమలపాకు వడలు. తమలపాకు వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తమలపాకు వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 6, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అంటేనే చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా వడలు, ఇలా పకోడీలు, బజ్జీలు లాంటివి. ఇక్కడ పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాం. సో దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుంటాం. అంటే ఇది కొంచెం మనం బేస్ గా వాడతాం. సో అదే మనకి దీంట్లో ఇంకా పిండి లాగా పనికి వస్తుంది అన్నమాట. అవును. ఓకే. ఓకే ఓకే రాజు గారు, మీరు మిక్సీ పడుతుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అలసట వల్ల ముఖం కళ్ళ తప్పినట్లయితే గ్రీన్ టీ బ్యాగ్స్ ని గోరువెచ్చటి నీళ్ళలో ముంచి తీసి కళ్ళ పైన, ముఖం పైన పెట్టుకుని కొద్దిసేపటి తర్వాత తీసేస్తే చర్మం తిరిగి కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అండి. ఓకే. సో దీన్ని ఒక బౌల్ లోకి తీసుకున్నాం. సో మీకు ఇలా వడలు ఇలాంటివి ఇష్టమేనా? చాలా ఇష్టం, కానీ డీప్ ఫ్రైడ్ కదా కొంచెం తక్కువ తింటాను. బట్ నేను నా పర్సనల్ గా ఏంటంటే నేను వీక్ అంతా మంచిగా తినేసి, మంచి హెల్దీగా తినేసి, సండే ఒక రోజు ఏదైనా తినేస్తాను. అది నా ఎంజాయ్మెంట్. అలా పెట్టుకున్నారా? నెక్స్ట్ సండే ఇది నాకు ఫిక్స్. ఓకే ఓకే ఓకే. సో అలాగే దీంట్లో తమలపాకులు ఇలా తురుము వేసేసుకుంటే బాగా కలిసిపోతాయి. ఓకే ఓకే. సో మనం బజ్జీలో ఆకుపలంగా వేసుకుంటాం కదా, ఇక్కడేమో ఇలా కట్ చేసి వేస్తే మనకి అదంతా కూడా వడ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. అండ్ తమలపాకు మనము డీప్ ఫ్రై చేసినా కూడా ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అవును. అలాగే కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి, కొద్దిగా అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ పప్పు తడిగా ఉంటే మనకి అసలు అది కూడా అక్కర్లేదు. కొద్దిగా
యాక్చువల్గా ఇలాంటి పండగల టైంలో కొంచెం ఏదైనా వెరైటీ ట్రై చేయడానికి అందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. పకోడీస్ అండ్ వడస్ అయితే ప్రతి ఒక్క ఫెస్టివల్ లో మనకు ఉండాలి. కంపల్సరీ. యా. ఓకే, సో రెడీ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ అంటే మనకు చేతికి అతుక్కుపోకుండా సో ఇలా వడల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసేస్తాం. మీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఒక డిష్ పేరు చెప్పాలా? ఒక డిష్ పేరు. ఒక డిష్ పేరు అంటే చాలా కష్టం. కష్టమా? ఓకే. బికాజ్ నేను చాలా పెద్ద ఫుడీ. ఐ జస్ట్ లవ్ ఫుడ్. సో నాకు అప్పుడు కష్టమే. చైనీస్ ఇష్టం, నాకు బిర్యానీ ఇష్టం, నాకు మ్యాగీ చాలా ఇష్టం. ఓ, అలాంటివి నాకు అన్ని ఇష్టం. అన్ని ఇష్టం. కొన్ని వెజిటేబుల్ ఏదైనా ఫేవరెట్ వెజిటేబుల్ ఉందా? ఫేవరెట్ వెజిటబుల్ అయితే నాకు గుత్తి వంకాయ కూర చాలా ఇష్టం. అంటే బ్రింజాల్ ఇష్టమా బాగా? బ్రింజాల్ బాగా ఇష్టం నాకు. క్యాప్సికమ్. నైస్. ఓకే, సో ఇవి మనకు కలర్ వచ్చేస్తే రెడీ. రెడీ. సో రాజు గారు ఎలా కాస్త టైం పట్టేలా ఉంది కదా, ఇది ఒక కార్వింగ్ చూపించేస్తారా? ఓకే, సో ఈరోజు వాటర్ మెలన్తోనా? అవునండి. ఏం చూపిస్తున్నారు మాకు? ఫ్లవర్ చేస్తున్నాను. ఫ్లవర్. ఓకే. సో 3 సర్కిల్స్ వేస్తుందండి. ఓకే, ఓకే. ఓ, అంత పెద్దగా వేసుకోవాలా? ఫ్లవర్ కొంచెం మనకి. ఓకే. ఓకే. తర్వాత వీటిని కొంచెం మనం ఎలివేట్ చేయాలి. సో వీటికి పెటల్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ముందు 3 సెపరేట్ చేసుకోవాలా? అలా కొంచెం అవునండి. క్రాస్ గా చేస్తున్నారు. ఇది కొంచెం స్లాంట్గా. ఓకే. హ్యాండ్ షేప్ లో. అవును. ఓకే. సో ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇలా స్లాంట్ కట్ చేసేసుకోవాలి. ఇలా పీస్ వెళ్ళిపోతుంది. ఈ పక్కన కొంచెం ఎలివేట్ అవుతుంది. ఓకే. సో అన్ని పెటల్స్ కూడా సేమ్ అలాగే. మనం యాక్చువల్గా ఆకుకూర వడలు చేసుకుంటాం కదా, అలా ఇది కూడా పైన అంతా అలా కనిపిస్తుంది. ఓకే. ఓ వావ్. ఓకే, సో ఇలా పెటల్స్ మార్క్. yes, దీనికి మామూలుగా నేను రాజు గారు స్ట్రైట్ గా స్ట్రైట్ గా వేస్తున్నాను పెటల్స్. అంటే ఇక్కడ మనకి స్లాంట్ రాదా? వస్తుంది, కొంచెం వేరియేషన్ చూపించడానికి. ఓకే. ఓకే. అలాగే మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్ లోంచి కొద్దిగా స్లాంట్ గా ఇలా తీసేస్తే ఆ లైన్ అనేది కనిపిస్తుంది 2 పెటల్స్ మధ్యలో ఉన్న గ్యాప్. ఓకే. ఓకే. అలా బెండ్ అయినట్టు. yes. ఓకే, సో నెక్స్ట్ వీటిని కొంచెం రౌండ్ షేప్ లోకి తీసుకొస్తున్నాం. ఓకే. ఇవన్నీ మనం డిస్ప్లే పెట్టినప్పుడు ఇది ఎలా చేశారా అనుకుంటూ ఉంటాం కదా. సో చూస్తుంటే ఆ ఐడియా బాగుంది. కూడా ఒక ఆర్టే కదా. యా. మన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు సగం మంది కార్వింగ్ కే ఫ్యాన్స్. రాజుగారు ఈ వడలు చూడండి, సరిపోతాయా? సరిపోతుంది, తీసేయచ్చు. స్మెల్ వస్తుంది తమలపాకు. అదే, ఎందుకంటే తమలపాకు ఒకటే మనం వేయించినా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదా. ఓకే, సో ఈ పెటల్స్ కొంచెం మార్కింగ్ చేస్తాను, లైన్స్ చేస్తాను. ఓకే. ఓకే. ఈసారి మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇది కూడా ట్రై చేయాలి. అదే
ఎందుకంటే తర్వాత కార్వింగ్ చేసిన తర్వాత బాగా వస్తే ఆ ఫ్రూట్ అంతా మనం ఎంజాయ్ చేసేయచ్చు. వాటర్ మెలన్ రెడ్ అండ్ పింక్ వైట్ షేడింగ్ ఉండడం వల్ల దీనికి ఇంకా బ్యూటీ వస్తుంది. అవును. చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. వెరీ నైస్ అది. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా చక్కగా కార్వింగ్ రెడీ అండ్ అలాగే వడలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఈ వడల తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. తమలపాకు వడలు తయారు చేసే విధానం. ముందుగా తమలపాకులు తరిగి ఉంచాలి. నానబెట్టిన శనగపప్పు పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన తమలపాకులు, శనగపిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేతితో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తమలపాకు వడలు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బట్టల పైన లిప్స్టిక్ మరకలు అంటినట్లయితే ఆ మరక అంటిన చోట నిమ్మకాయ ఇంకా గ్లిసరిన్ ఈ రెండింటిని కలిపి రుద్దేసి కొద్దిసేపటి తర్వాత నార్మల్ గా వాష్ చేసేస్తే లిప్స్టిక్ మరకలు తొలగిపోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఈ రోజు పార్టిసిపెంట్స్ లేరు. అష్మిత గారు, రాజు గారు చేస్తారనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే నేను తీసుకొచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకొని వంట చేయాలన్నమాట. అంటే దీని టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. రాజుగారు మీకు తెలిసిందే కదా. సో చూద్దామా మరి ఈ రోజు మీ ఇద్దరికి ఏమిటో ఐటమ్. ఓ థర్డ్ పెరుగు. ఓకే, రాజుగారు పెరుగు, అష్మిత గారు పెరుగు. సో పెరుగుతో ఏం చేయొచ్చు? ఓకే, మీకు బోర్డు అంత టైం ఇచ్చేసాను కదా, థింక్ చేశారా? చేశారు. ఆయనకైతే అవసరమే లేదు థింక్ చేయడం. అవునా, ఎక్స్పర్ట్ కానీ ఈ రోజు స్పెషల్ గా చేయాలి కదా. పాపం రాజు గారు కూడా కాస్త థింక్ చేస్తుంటారు ఏదైనా వెరైటీ. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? గెస్ట్ ఫస్ట్. ఓకే, సో అష్మిత గారు ఏం చేస్తారు పెరుగుతో? యాక్చువల్ గా ఫెస్టివల్ టైమ్ లో ఇది స్పెషల్ గా చేస్తాము మా సైడ్ లో. ఓకే, శ్రీఖండ్. ఓ, సో పెరుగు కాబట్టి అండ్ టేస్టీగా కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్వీట్ గా ఏదైనా కొంచెం వెరైటీగా కూడా ఉండాలి అని చెప్పి శ్రీఖండ్ డిసైడ్ చేశాను నేను. ఓన్లీ శ్రీఖండ్, దానికి ఏమైనా కాంబినేషన్ యాడ్ చేస్తాను? నేను బనానా శ్రీఖండ్ చేస్తున్నాను ఈ రోజు. బనానా కాంబినేషన్ చేస్తారా? ఓకే అండి, మరి బనానా శ్రీఖండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బనానా శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పళ్ళు 3, పెరుగు 1/2 లీటర్, పంచదార పొడి 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన పిస్తా కొద్దిగా. ఓకే అండి, మరి బనానా శ్రీఖండ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అష్మిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏంటంటే మనం మిక్సీలో బనానా ప్లస్ కొంచెం షుగర్ ని బ్లెండ్ చేసేద్దాం. ఓకే, సో షుగర్ ఇంకా బనానా కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలా? అంతే. సో షుగర్ పౌడర్ అండ్ అది కూడా ఏంటంటే కొంచెం తక్కువ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే బనానా ఆల్రెడీ స్వీట్ కదా. అవును. సో ఇది మొత్తం మనకి ఫైన్ పేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఈ పెరుగు తీసుకోవాలి. పెరుగు ఏంటంటే వాటర్ తీసేసి దీనంత వరకు కొంచెం హ్యాంగ్ చేసేస్తే అలా గట్టి పెరుగులాగా అయిపోతుంది. సో ఏదైనా పల్చటి క్లాత్ లో మనం పెరుగును వేసేసి దాన్ని హ్యాంగ్ చేస్తే వాటర్ వెళ్ళిపోయి మనకి అది డ్రైగా అలా ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఓకే, పెరుగు వేసేసి ఇందులో మనం ఈ బనానా మిక్స్చర్ చేసాం కదా, ఇది యాడ్ చేసేద్దాం. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ కొంచెం కట్ చేసేసి. ఓకే, సో బాదం ఇంకా జీడిపప్పు. ఇది నా ఫేవరెట్, ఫ్లేవర్ చాలా ఇష్టం నాకు. కుంకుమ. ఓకే,
సో ఇది వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. Okay. ఒక స్వీట్ స్మెల్ ఉంటుంది. అంటే దీన్ని మనం జస్ట్ కలిపితే మంచిగా లంప్స్ లేకుండా. సింపుల్ గా చేసుకునే స్వీట్ ఐటమ్. స్వీట్ ఐటమ్ కదా, కొంచెం టైం తీసుకుంటుంది. అంటే మనకు ఆ వాటర్ పోవడానికి. పెరుగు అనేది ఒకటి మనం రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీ. అండ్ కానీ కొన్ని సీజన్స్ లో ఈ శ్రీఖండ్ మనకి ఎంత బాగా రిలీఫ్ గా ఉంటుంది. సమ్మర్ లాంటి టైంలో చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది. అండ్ మనకి నచ్చిన ఫ్రూట్స్ దొరికినప్పుడు కూడా సీజనల్ వైజ్ గా మనం కూడా చాలా రకాలు చూపించాం కదా. మ్యాంగో శ్రీఖండ్ మాత్రం నా ఫేవరెట్. మీ ఫేవరెట్? చాలా ఇష్టం నాకు. సో అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి అలా పలుకుల్లా తగులుతూ బాగుంటుందేమో కదా. అవును. ఓకేనా? యా. సర్వ్ చేసుకొని మనం కొంచెం ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ పిస్తాతో ఇక్కడ గార్నిష్ చేస్తాం. బాగుంది. బనానా శ్రీఖండ్ రెడీ. సో ఇది చక్కగా చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఓకే, సో రాజు గారు వంట అయ్యేలోపు మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాము. ఓకే అండి, మరి శ్రీఖండ్ రెడీ. టేస్ట్ చూసే ముందు బనానా శ్రీఖండ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనానా శ్రీఖండ్ తయారు చేసే విధానం: పెరుగుని ఒక పలచటి క్లాత్ లోకి తీసుకుని నీళ్లు పోయేంత వరకు వేలాడదీయాలి. అరటిపళ్ళు, పంచదార పొడి కలిపి మిక్సీ పట్టి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు, అరటిపళ్ళ గుజ్జు, తరిగిన డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే బనానా శ్రీఖండ్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అగరబత్తులు ఎక్కువసేపు వెలిగి ఆ సువాసన ఎక్కువసేపు ఉండాలంటే అగరబత్తుల్ని ముందుగా వాటర్ లో తడిపి దాన్ని ఆరబెట్టిన తర్వాత వెలిగించినట్లయితే అవి ఎక్కువసేపు వెలుగుతాయి. ఓకే, బనానా శ్రీఖండ్ తయారీ విధానం చూసారు కదా. సో అశ్మిత గారు మీరు స్వీట్ చేశారు కదా, ఇప్పుడు రాజు గారు ఏం చేస్తారో చూద్దాం. సో రాజు గారు మీరు ఏం చేస్తున్నారు? పెరుగుతో దద్దోజనం చేస్తున్నాం. దద్దోజనం అటుకులతో. ఓ, అటుకులతోనా? దద్దోజనం అనేది మామూలే కదా, అదే అనబోతున్నా మీరు చెప్పేశారు అటుకులతో అని. సో అటుకులతో దద్దోజనం. అవునండి. ఓకే, మరి అటుకుల దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అటుకుల దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము కొద్దిగా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. యాక్చువల్ గా రైస్ తో అయితే మనకు కొంచెం అన్నం ఉడకటం ఇదంతా టైం కదా. సో ఇక్కడ ఏం అక్కర్లేదు, అటుకులు కొంచెం నానితే సరిపోతుంది. సో దీంట్లో పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, పెరుగులోనే నానబెట్టుకోవాలా రాజుగారు మనం అటుకుల్ని? అవునండి. సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం దీంట్లో. అటుకులు కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెరుగు తీసుకుని కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కదా. అవును, అంటే ఇది అబ్జర్వ్ చేస్తుంది కదా అటుకులు. తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే మిరియాలు కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేశాను. ఈ అటుకుంటే ఎప్పుడు అందరూ చేసుకుంటే మహా అంటే ఉప్మా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు అలా ఉప్మా కాకుండా కొద్దిగా వెరైటీ ఇలా కూడా చేసుకోవచ్చు కదా. కొత్తిమీర, సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం డ్రై అనిపిస్తే మనకు వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం పడుతుంది. మంచిగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా కూడా తినొచ్చు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా. యా, అండ్ లైట్ గా కూడా ఉంటుంది. అంటే అటుకులు మనకి అలాగే ఉంటాయి కదా. అవును, కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ చూసి అంటే మనకి ఎంత కావాలి అనుకునే సెట్ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు.
ఓకే, సో ఇప్పుడు మీరు మనసు మమత చేస్తున్నారు కదా, సో ఇందులో జనరేషన్ తర్వాత కొంచెం ఓల్డ్ గెటప్. ఓల్డ్ గెటప్, అవును. ఇలాంటి చేసేటప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపిస్తుందా? ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది, కానీ ఇది నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను క్యారెక్టర్స్ కాబట్టి అనేవి మీరు ఓల్డ్ క్యారెక్టర్స్ అనేవి play ఎలాగో ప్రతి ఒక్క సీరియల్ లో జనరేషన్ లీప్ వస్తుంది. అవును. నేను ఫార్చునేట్ ఎనఫ్ కి నాకు ప్రతి ఒక్క సీరియల్లో లాంగ్ రన్నింగ్ సీరియల్ అయింది. Yeah. సో 100% ఏదో ప్రతి ఒక్క సీరియల్లో జనరేషన్ గ్యాప్ వస్తుంది, అవును. కాబట్టి అలవాటు అయిపోయింది నాకు. అంతే. మేము కూడా కంటిన్యూస్ గా, అంటే మీ సీరియల్స్ ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి రిపీటెడ్ గా అలా వస్తుంటే అశ్మిత ఎప్పుడు చక్కగా ఈటీవీలో అలా కనిపిస్తూనే ఉంటుంది కదా. నిజంగా నన్ను నిజంగా చాలా మంది ఇప్పుడు కూడా ఈటీవీ ఆర్టిస్ట్ అని పిలుస్తారు. ప్రౌడ్ ఈటీవీ ఆర్టిస్ట్. ఓకే, సో రాజు గారు సో సరిపోతుందా అండి? సరిపోతుంది. సో ఫైనల్ గా పోపు. ఓకే, సో లొకేషన్ లో ఎప్పుడైనా ఇలా ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారా? నేను లొకేషన్ లో చాలా కాన్సన్ట్రేషన్ తో ఫుడ్ గురించి ఆలోచించను. అవునా? ఓన్లీ బికాజ్ అది వీక్ డేస్ కదా నాకు. ఓకే ఓకే. ఓ, వర్కింగ్ సండే నాకు హాలిడే. జనరల్లీ నేను సండేస్ వర్క్ చేయను, అవునా? కాబట్టి ఆ రోజు ఫుల్ ఎంజాయ్మెంట్. ఓకే ఓకే ఎండుమిరపకాయలు. ఓకే, సో అయితే ఫుడ్ గురించి కూడా చక్కగా సాటర్డే నైట్ నుంచి ఆలోచిస్తూ ఉంటారు, రేపు ఏం తినాలి ఏం తినాలని. సాటర్డే నైట్ ఏంటి, మండే నుంచి. Monday సండే నుంచి. ఎప్పుడు వస్తుంది? ఓ, ఓకే. కొద్దిగా పోపు. పోపు. మ్మ్. అలా దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే ఈ వీక్ కూడా చాలా ఫాస్ట్ గా ఫాస్ట్ అయిపోయినట్టు, అయిపోతుంది. అయిపోగొట్టాలన్నట్టు చాలా కాన్సన్ట్రేషన్ తో చేస్తూ ఉంటాం కదా. కానీ ఇంకొకటి నాకు రూల్ ఏం లేదు, మాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అవును, అంటే ఏదైనా ఒకటి అవ్వకపోతే తినేస్తాను ఏదైనా. Yeah, అంటే ఏదైనా వీక్ డే అలాంటిది ఏదైనా పెట్టుకుంటే కొంచెం మనం కూడా కంట్రోల్లో కంట్రోల్లో ఉంటాం. ఓకే, కొద్దిగా కరివేపాకు. ఓకే, ఓకే, సో రెడీ. సో ఇద్దరు కూడా చక్కగా చాలా సింపుల్ రెసిపీస్ చూపించేశారు. అంటే పండుగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా ఫాస్ట్ గా వంటలు చేసేసుకొని Simple. కూర్చొని ఇలాంటివి కూడా కావాలి గెస్ట్లతో కదా. ఎంజాయ్ చేయొచ్చు అన్న విధంగా. నైస్. సో దీంట్లో వేసేసుకొని ఎస్. ఓకే, సో ఇంకెలాగూ 2 రోజులు ఉందండి మనకి పండుగ. సో ఈ వెరైటీస్ అన్ని కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అఫ్ కోర్స్ చాలా టేస్టీగా ఉంటాయి. రెడీ. Ready. బౌల్ ఇస్తారా? సో దీంట్లో అడిషనల్ గా కావాల్స్తే మనకు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానిమ్మ గింజలు ఇట్లాంటివి. మ్మ్. కొద్దిగా ఇలా చూస్తుంటే యాక్చువల్ గా చక్కగా అది అన్నం లాగే కనిపిస్తుంది, అంటే ఆ రైస్ దీనిలాగా. కొద్దిగా క్యారెట్ తురుముతో గార్నిష్. ఓకే, రెడీ. అటుకులతో దద్దోజనం రెడీ. ఓకే, మరి చకచక అటుకుల దద్దోజనం రెడీ. టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. అటుకుల దద్దోజనం తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి గిలక్కొట్టుకోవాలి. దీనిలో అటుకులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అటుకుల దద్దోజనం రెడీ.
ఓకే అండి, మరి అమ్మవారికి నైవేద్యం పెట్టడం అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఈ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయో చెప్పేస్తాము. సో టేస్ట్ చూద్దామా? సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? ఫస్ట్ ఆర్డర్లో వచ్చేద్దాం. ఆర్డర్లో వచ్చేద్దామా? వెరీ గుడ్. సో అరటికాయ పులుసు కూర ఫస్ట్ తినేసి. చక్కగా పుల్ల పుల్లగా బాగుంది. ఆ బెల్లం స్వీట్నెస్ కూడా తెలుస్తోంది. కొంచెం చింతపండులో బాగా ఇదైంది కదా, అవునండి. చాలా టేస్టీగా ఉంది. సో అరటికాయ పులుసు కూర చాలా బాగుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ చాలా రుచికరంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వడలు. ఓకే, సో ఈ రోజుకి మీరు కాస్త ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. ఇంట్రెస్టింగ్ ఉందా? డిఫరెంట్ కాంబినేషన్ తమలపాకు. చాలా బాగుందండి. వెరీ క్రిస్ప్ ఆల్సో. చాలా కరకరలాడుతూ, అంటే మనము పిండి ఏమి వాడలేదు కదా, ఓన్లీ అంటే తక్కువ వాడాం పిండి, శనగపిండి. ఎక్కువ పప్పు మూలాన చాలా కరకరలాడుతుంది అనేది బాగా వచ్చింది. అండ్ ఆ తమలపాకు ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది కదా. నైస్, బాగున్నాయండి వడలు కూడా చక్కగా కరకరలాడుతూ. పండగ రోజు కంపల్సరీగా చేసుకోవాల్సిన ఐటమ్ ఇది కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శ్రీఖండ. బనానా శ్రీఖండ్. డిఫరెంట్ కాంబినేషన్. ఎప్పుడు బనానాతో శ్రీఖండ్ చేయము కదా, అవును, మ్యాంగోతో వాటితో చేస్తుంటాం, లేదంటే ప్లెయిన్ శ్రీఖండ్. డిఫరెంట్ గా ఉంది. అవునా? ఓకే, సో ఇప్పుడు ఫైనల్ రెసిపీ అటుకుల దద్దోజనం. చాలా బాగుంది. రైస్ ఏంటంటే ఇంత మంచిగా అబ్జర్వ్ చేయదు పెరుగుని. తింటున్న కొద్దీ చాలా చాలా టేస్టీగా ఉంది కదా. వావ్, కంప్లీట్ గా అన్ని కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. సో దేనికి అదే స్పెషల్ గా, నిజంగానే మనం పండగ రోజు ఎలా అయితే అన్ని వెరైటీస్ చేసుకుంటామో ఈ రోజు దేనికి అదే చక్కగా అలా దద్దోజనము, పులుసు కూర, స్వీట్, హాట్, దీంట్లో అన్నీ ఉన్నాయి మనకి. సో ఒక ప్యాకేజ్ పండుగ స్పెషల్ అండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సష్మిత గారు, ఎలా అనిపించాయి మీకు ఈ ఐటమ్స్ అన్ని? మీరు చేసినవి అలాగే రాజుగారు చేసినవి? నాకైతే అన్ని నచ్చాయి. బనానా శ్రీఖండ్ నేనైతే ఫస్ట్ టైం చేశాను. ఇక్కడే మీరు సర్ప్రైజ్ ఐటమ్ ఇచ్చేసరికి డిఫరెంట్ గా ఉండాలని సూపర్ గా వచ్చింది. చాలా టేస్టీగా బాగా వచ్చింది. అండ్ అది వడాల్స్ కూడా చాలా మంచి క్రిస్ప్నెస్ ఉంది. అవును, సూపర్ గా ఉంది. అండ్ దద్దోజనంలో స్పెషాలిటీ ఏంటంటే అది బాగా అబ్జర్వ్ చేసేసింది పెరుగుని. ఇట్స్ వెరీ టేస్టీ అండి. యు షుడ్ ట్రై ఇట్. సో పులుసు కూర కూడా ఏం తక్కువ లేదండి, చాలా బాగుంది. మర్చిపోయాను. సో థ్యాంక్స్, చక్కగా మంచి మంచి టేస్టీ వంటలు చేశారు కదా. సో ఈ రోజు మాకు వచ్చి మంచి టేస్ట్ వంటలు చేసి చూపించినందుకు మీకు రాజుగారి తరఫు నుంచి కార్వింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిని. మరి ఈ ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. జామ్ గట్టి పడినట్లయితే ఒక స్పూన్ గ్లిసరిన్ తీసుకుని వేడి చేసి అది వేడిగా ఉన్నప్పుడే జామ్ లో కలిపేసినట్లయితే జామ్ తిరిగి మామూలుగా అయిపోతుంది. ఇవాళ రుచికరమైన వంటల్ని చూశారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన అరటికాయ పులుసు కూర. అరటికాయ ఎలా చేసినా మంచిదండి. ఇలా పులుసులా తీసుకున్నా మంచిది, వేపుడులా తీసుకున్నా మంచిది, లేకపోతే జస్ట్ మనం ఫ్రై చేసుకొని, అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా పాన్ ఫ్రై చేసుకొని తీసుకున్నా మంచిది. చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి. ముఖ్యంగా ఐరన్ శక్తి బాగుంటుంది. బనానా కానీ, అరటికాయ కానీ, పండు కానీ, కాయ కానీ రెండు కూడా సూపర్బ్ అండి. చిన్న వయసు నుంచి మనం రోజు కూడా వాళ్ళకి అరటి పండు, అరటికాయ ఇచ్చి అలవాటు చేస్తే చాలా చాలా మంచిది. సో బాగుందండి అరటికాయ పులుసు కూర. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన తమలపాకు బజ్జీలు. ఒకప్పుడు తమలపాకు, సున్నము ఇవన్నీ వేసుకొని భోజనం తర్వాత ఇంట్లో లేడీస్ అందరూ కూర్చొని తీసుకునేవాళ్ళు అనమాట. తమలపాకులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, సున్నంలో కాల్షియం ఉంటుంది. ఇలా ఒక కాంబినేషన్తో వాళ్ళు భోంచేసేవాళ్ళు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలని ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు.
తమలపాకు వేసుకోమని చెప్పి. ఎందుకంటే ఆ ఆకులో ఉన్న పోషక విలువలు అటువంటివి. ఆ మెగ్నీషియం అన్నది కడుపులో ఉన్న బిడ్డకు కూడా చాలా చాలా మంచిదండి. కానీ ఇప్పుడు ఇది బజ్జీ రూపంలో ఉంది. తమలపాకు వడల్లోని తమలపాకులు చాలా మంచివి. ఇక ఊరించే వంటలో పెరుగుతో చక్కటి 2 రెసిపీస్ చూశారు. బనానా శ్రీఖండ్, అలాగే అటుకుల దద్దోజనం. అటుకుల దద్దోజనం అయితే ఇక అమేజింగ్ అండి. అటుకులు, పెరుగు ఈ కాంబినేషన్, దానికి తోడుగా అల్లము, క్యారెట్, ఇక మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎక్సలెంట్ కాంబినేషన్. ఇందాక అరటికాయ గురించి ఏం చెప్పాను, చిన్నపిల్లలకి అయన్ ఉంటుంది మంచిది అని కదా. అటుకులు కూడా అలాగే. మనకు భగవద్గీతలో కృష్ణుడు 2 ఆహార పదార్థాల గురించి మనకు వివరించుంటారనమాట. ఒకటి అటుకులు, మరొకటి అవిసె గింజలు, అంటే ఫ్లాక్స్ సీడ్స్. అంటే అంత మంచివి. సాక్షాత్ భగవాన్ మనకు చెప్తున్నారు కాబట్టి రెగ్యులర్గా అవి మనం డైట్లో వాడుకుంటే బాగుంటుంది. అది కూడా పెరుగుతో కాంబినేషన్ ఇంకా మంచిది. బనానా శ్రీఖండ్ కూడా అంతే మంచిది. మీరు మహారాష్ట్రలో ఏ ఊరికి వెళ్ళినా శ్రీఖండ్ అనేది కామన్గా అక్కడ మనకు దొరికిపోతూ ఉంటుంది. సో తాజాగా ఇంట్లో మనం చేసుకోవచ్చు. అరటిపండుతో ఏం కుకింగ్ ఉండదండి ఇందులో, బాగానే ఉంటుంది. అరటిపండు అలాగే పెరుగు ఈ కాంబినేషన్తో మనం చేసుకుని, షుగర్ బదులుగా పెరుగు బెల్లం అసలు కాంబినేషన్ ఎంత బాగుంటుందో తెలుసా. బెంగాలీస్, బిహారీస్ వీళ్ళందరూ కూడా స్వీట్ చేసుకుంటారు. బెంగాలీస్లో మోస్ట్ ఫేమస్ స్వీట్ ఏంటంటే మిష్టి దోయ్ అని ఒక స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ దేంతో చేస్తారంటే పెరుగుతో, బెల్లంతో. సో అనుకోవద్దు పెరుగుతో షుగరే బాగుంటుందని మాత్రం అనుకోవద్దండి, బెల్లంతో కూడా చాలా బాగుంటుంది. బనానా శ్రీఖండ్, అటుకుల దద్దోజనం, తమలపాకు వడల్లోని తమలపాకులు చాలా మంచివి, తీసుకోవచ్చండి. అంటే తమలపాకు ఇంకెలా తీసుకోవచ్చు అంటే మనం ఇన్నోవేటివ్గా ఏమైనా ఆలోచించి ఇడ్లీకి బేస్ లాగానో అలా కూడా ట్రై చేయొచ్చు. కానీ ఘాటుగా ఉంటాయి కాబట్టి కుదరదు. సో అలా డైరెక్ట్గా తమలపాకులు తీసుకున్నా మంచిదే. అరటికాయ పులుసు ఇది కూడా పర్వాలేదండి. అరటికాయతో ఏం చేసినా బాగుంటుంది కాబట్టి హెల్దీ మెయిన్లీ. సో మనం అరటికాయని, అరటి పండుని డైట్లో రోజు ఉండవలసిందే. అంటే రోజు అరటికాయ తినమని చెప్పి కాదు, అరటిపండు రోజు తీసుకోవచ్చు, అరటికాయ వారానికి ఒకసారి తీసుకుంటే చాలు. సో 4 రెసిపీలో కూడా మంచి మంచి విషయాలు గమనించి నోట్ చేసుకొని ఫాలో చేయండి. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, మీరే విజేతగా నిలవండి. అంతేకాదు మీకు తెలిసిన మంచి రుచికరమైన వంటని మీరే స్వయంగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి అందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా మీకు బాగా తెలిసిన ఒక మంచి వంటతో పాటు మీ పూర్తి వివరాలను రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడం. ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్లు తప్ప వేరే ప్యాకెట్లు వర్తించవు, గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ అక్టోబర్ 10. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీ ఎంట్రీస్ ని త్వరగా పంపించేయండి. ఓకే, మరి ఇది వాళ్ళ మన దేవి నవరాత్రుల స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. అష్మిత గారు థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మంచి మంచి వంటలు చేశారు, బోల్డని కబుర్లు చెప్పారు. థ్యాంక్ యూ. సో ఈజీగా టేస్టీగా చేసుకునే వంటలు చేసి చూపించారు. అండ్ మీరు ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఎప్పుడు ఈ టీవీలో ఇలాగే కనిపిస్తూ ఉండాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఆడియన్స్ కి, మీ అందరికి ఈ దసరా సందర్భంగా అమ్మవారు మీకు మంచి బ్లెస్సింగ్ చేయాలి. బ్లెస్సింగ్ తో పాటు మంచి సక్సెస్, హ్యాపీనెస్ త్రూ అవుట్ ద ఇయర్ అండి. నెక్స్ట్ దసరా వచ్చే వరకు ఇలాగే హ్యాపీగా ఉండాలి. సో మీ అందరికి ఇది చాలా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఓకే, సో రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఓకే, మరి ఇది వాళ్ళ మన అభిరుచి. నమస్తే. నమస్తే.